రెండు చేతులు విరిచేసేది. బాబే లేకపోతే ఏంటన్నయ్య, ఆఫీసులో హనీదే తప్పని నీకు అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. ఏంట్రా తను చేసిన తప్పు? మీ సీట్లో కూర్చోవడం తప్పు కాదా? ఇప్పుడు కూర్చుంటే ఏమైపోతుంది? ఆ మాట అన్నాననే నన్ను కొట్టింది. తనకు ఆ ఫ్రీడమ్ నేనే ఇచ్చాను. ఏంటండి ఫ్రీడమ్? చనువిస్తే నెత్తిన ఎక్కమనుందా? తను ఆదికి హెల్ప్ అవ్వడానికి వచ్చింది. అవ్వచ్చు. ఆ అభిమానంతోనే ఆయన తనకి చనువిచ్చుండొచ్చు. మీకు తన మీద అభిమానం ఉంటే తనని ఇంటికి తీసుకొచ్చి తను నాకు చాలా ఇంపార్టెంట్ మనిషి, తనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి అని నా మీద ఆర్డర్ వేయండి, చేసి పెడతాను. చెయ్యకపోతే అప్పుడు మీరు నన్ను అడగండి. ఆఫీస్ అంటే అది నలుగురుండే చోటు. అక్కడ ఓనరు, ట్రైనరు, కొలీగ్ అని డిఫరెన్స్ ఉంటాయి. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే అందరికి మర్యాద. మీరు ఫ్రీడమ్ ఇచ్చారని తను అలా బిహేవ్ చేస్తే మన ఆఫీస్ లో అందరూ ఏమనుకుంటారండి? వాళ్ళ దృష్టిలో మీరు లోకువైపోరు. అది నా హెడేక్, నీకేంటి? మిమ్మల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆ బాధ నాకేనండి. చూడు, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. ముందు నువ్వు హనీకి సారీ చెప్పు. అది కాదండి. నువ్వు చేసింది చాలా తప్పు, హనీకి సారీ చెప్పు అని చెప్పాను. మంచి చెడు ఆలోచించకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయి చేసుకుంటే ఇలాగే ఉంటది. మరి సారీ చెప్తావా, వెళ్ళిపోమంటావా? గుండమ్మా, మాట్లాడమేంటి? సారీ చెప్తావు లేదా ఇప్పుడు? ఒసేయ్, తను వెళ్ళిపోయిందంటే ఢిల్లీలో జరిగే ఫైనల్స్ లో తనకి ఇబ్బంది అవుతుంది. అక్కడ తన పక్కన ఈ అమ్మాయి ఉండాలనే కదా తను ఇక్కడికి తీసుకొచ్చి దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చేది. తలుపెందుకేస్తున్నావు? అర్థమైంది, వాళ్ళెవరైనా చూస్తే గిల్టీగా ఉంటుందని కదా. వాళ్ళ ముందు తలెత్తుకోలేవనే కదా. అవునండి, తలెత్తుకోలేను. సరే, ఒక్కసారి లేస్తారా? ఎందుకు? అయ్యో లేవండి, చెప్తాను. అర్థమైంది, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలనే కదా. ఆదిత్య నా భర్త, నా మాటకే వెయిట్ ఇస్తాడు. ఈ హనీ ఎవరు? నిన్నగాక మొన్నొచ్చింది అనుకున్నావు, కానీ చూసావా, ఆది నీకంటే నాకే ఎక్కువ వెయిట్ ఇచ్చాడు. నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాను అనగానే ఎలా కంగారు పడ్డాడో చూసావా? అది నా రేంజ్. అలాగని నా కాళ్ళ మీద పడి ఏమీ క్షమాపణలు చెప్పక్కర్లేదు. నీతో సరసం ఆడడానికి నేనేం తలుపులేదు. అవునా? హనీ లోపలికి తీసుకొచ్చి ఏం చేసావే? నేనేం చేశానండి? నాటకాలు ఆడుకో. నువ్వు గదిలో ఏం చేసావో అది చెప్పింది నేను విన్నాను. ఆల్రెడీ ఆఫీస్లో తన మీద చెయ్యి చేసుకున్నావు. ఆ కోపంతో హనీ వెళ్ళిపోతాను అంటుంటే తన్ని బతిమాలి బుజ్జగించి నీతో సారీ చెప్పిస్తాను అని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ కొడతావా? కొట్టేనా? సారీ చెప్పానండి. కొట్టినందుకు సారీ చెప్తామని తీసుకొచ్చానే, మళ్ళీ కొట్టి సారీ చెప్పడానికి కాదు. నువ్వు గదిలోకి తీసుకెళ్లి సారీ చెప్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందే.
అయినా నా మాట మీద గౌరవం ఉంటుందిలే అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? అంటే నా మాట మీద నీకు గౌరవం లేనట్టేగా. అయ్యో, మీ మాట మీద గౌరవం ఉంది, మీరంటే ప్రేమ కూడా ఉంది. ఉంటే నువ్వు ఇలా బిహేవ్ చేయవుగా. నిజంగానే తప్పు చేస్తుంటే గదిలో కాదు, అక్కడే అందరి ముందు క్షమాపణలు చెప్పేదాన్ని. తప్పు కదా? తను కొట్టడం తప్పు కదా? మీరు నేను తనని కొట్టాను అన్న దాని గురించే మాట్లాడుతున్నారు, కానీ తను ఏం మాట్లాడిందో మీకు తెలీదు. హనీని మీ కుర్చీలో కూర్చున్నందుకు నేను కొట్టలేదు, తనన్న మాటలు బాగోక కొట్టాను. ఏమంది? నిన్న అంతలా ఏమనేసింది? నా గురించి కాదండి, మీ విషయంలో తప్పుగా నాకు నచ్చని మాటలు మాట్లాడింది, అందుకే కొట్టాను. పోనీలే అని వదిలేస్తే అది తనకు అలసైపోతుంది, అలవాటైపోతుందని కొట్టాను. నీ కారణాలు బాగున్నాయి, నీ కోపాలు బాగున్నాయి. ఇప్పుడు మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? వెళ్ళదండి. వెళ్ళిపోతే సరే, తన ఇంటికి వెళ్ళి సారీ చెప్తాను, సరేనా? లేదే, నీకు బాగా పొగరు పెరిగిపోయింది. నా మాట అంటే బొత్తిగా లెక్క లేకుండా పోయింది. నువ్వు హనీని కొట్టినట్టు ఇప్పుడు నిన్ను ఈ గదిలో పెట్టి కొడితే ఎవరికి చెప్పుకుంటావే? కొట్టమంటావా? నేను ఇప్పుడు మెత్తగా తన్ని తీసుకెళ్లి హనీకి సారీ చెప్పించమంటావా? కొడతావా ఏంటి? నన్ను కొడతావా? ఏంటే గుండు? గుండా? ఎవర్రా గుండు? గుండు పగిలిపోద్ది. ఇదిగో తమాషాలు చేయకు, నాకు అసలే భయం. తమాషా ఏంటి? నువ్వు ఎవరనుకుంటున్నావు నన్ను? ఏంటి కదా? బ్రదరు, నేను సిస్టరు. అసలు ఎవరు నువ్వు? చెప్పాను కదా, అడ్రస్ పిన్ కోడ్ కూడా చెప్పాలా? మధ్యలో మధ్యలో అంటున్నావు. ఎక్కిళ్ళు వస్తున్నా? నీళ్లు కావాలా? అసలు దీని శరీరంలోకి ఎందుకు వచ్చావో చెప్పు. బాధ, కోపం, ఉక్రోషం. గుండమ్మ మీద కాదు, నీ మీద. నా మీద? అంటే నువ్వు చాన్నాళ్ళ నుంచి దాని బాడీలో స్టే చేస్తున్నావా? నాకు గుండమ్మంటే ఇష్టం, నువ్వంటే కోపం. నేను గుండమ్మలాగా లిటిల్ బిట్ లావుగా ఉండేదాన్ని. మా ఆయన కూడా నీలాగే నవ్వడు, నన్ను అవమానిస్తూ ఉండేవాడు, గోల పెడుతూనే ఉండేవాడు. నా కోపంతో అతను మోర్చలేక నేనే ఆత్మహత్య చేసుకున్నా. సేమ్ నాలాగే నీ వల్ల ఈ గుండమ్మ సఫర్ అవ్వడం. నేను ఆ లాన్ లో ఉన్న చెట్టు పైన కూర్చొని చూశాను. ఆ ట్రీయే నా నివాసం. అర్జెంటుగా చెట్టును కొట్టించాలి. లావుగా ఉంటే నీకు నష్టమా? నష్టమా? లావుగా ఉన్న వాళ్ళ మనుషులు కాదా? ఎందుకు కాదు? మరి ఎందుకు అస్తమానం మా ఒంటి మీద పడేడుస్తారు? గుండమ్మ లావుగా ఉన్నా తన గుండెల నిండా ప్రేమ ఉంది. స్లిమ్ముగా ఉండి నిన్ను చేదరించుకునే వాళ్ళు కావాలా? మరి ఎందుకు ఎప్పుడు తిడుతూనే ఉంటావు? అదంతా పైకి, లోపల తనంటే నాకు చాలా ఇష్టమే. తను నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేసిందో మీకు తెలుసా? మరి ఇంతకు ముందే కొడతాను అన్నావు. ఉత్తినే, ఊరికే దాన్ని ఆట పట్టించడానికి. అంతే. నీ మీదొట్టు, నా మీదొట్టు. నేను నీ మాట వింటున్నాను, నువ్వు కూడా నా మాట వినాలి కదా. ప్లీజ్. సరే, చూస్తా.
ఇక నుండి నువ్వు గాని నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గాని గుండమని ఏమైనా అన్నా తన మీద కసురుకున్నా మా అన్నయ్య కూడా తీసుకొచ్చి ఈ ఇల్లంతా అల్ల కల్లోలం చేసేస్తా. నీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తా. నేను అంత రిస్క్ తీసుకోలేను. నువ్వు అంత వైలెంట్ నిర్ణయాలు తీసుకోకు ప్లీజ్. బయలుదేరువా బయలుదేరువా ప్లీజ్. బయలుదేరు 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 బయలుదేరు. గుండమ్మని ఆదిని విడదీయడానికి హనీ అనే అస్త్రం ఆల్రెడీ పనిచేస్తుంది. ఇక నేను నా కెరీర్ మీద దృష్టి పెట్టాలి. ఆదిలాగే నేను కూడా నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి. ఏమైంది అలా ఉన్నారు? నాకు అసలు నచ్చట్లేదు లోకేశ్వరి. దేని గురించి మీరు మాట్లాడేది? అసలు ఇష్టాలు ప్రేమల గురించి. అన్నయ్య వదినల మధ్య మన మధ్య ఇష్టం లేకపోవడం ఏంటి? కానీ ఏంటో మన పరిస్థితి అలాగే ఉంది. అన్నయ్యకి ఏమో వదినంటే ఇష్టం లేదు అంటాడు. అయినా అన్నయ్య ప్రేమని దక్కించుకుంటాను అంటూ వదిన అన్నయ్యకి ఎప్పటికప్పుడు దగ్గర అవుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఎప్పుడూ గిల్లికజ్జాలు జరుగుతూ ఉన్నా తెలియకుండా ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం గాని మన మధ్య సరదాలు గాని స్వీట్ మెమరీస్ గాని ఏమీ లేవు. ఇప్పుడేంటి? నువ్వు నాకు అసలు దూరంగా ఎందుకుంటున్నావు? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వర్క్ చేసుకుంటున్నాను కదా. నాకు లక్ష్యం ఉంది బాబీ. నేను ఇప్పటి గురించి మాట్లాడడం లేదు లోకేశ్వరి. నిన్న మొన్నటి వరకు జరిగింది కూడా ఇదే కదా. సరే, జరిగిన దాని గురించి వదిలే. ఇద్దరం కలిసి కొన్ని రోజులు ఎటైనా ట్రిప్కి వెళ్దామా? ఇప్పటికిప్పుడా? కష్టం. అది కాదు లోకేష్. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పే లోకేశ్వరి. అప్పుడు వాడి లైఫ్ వాడు చూసుకుంటాడు, నీ లైఫ్ నువ్వు చూసుకుందు గాని. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం అంటే ఏముంది? విడిపోవడమే. డైవర్స్. సారీ లోకేశ్వరి, నేను ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. వాడిలా నాంచడం కూడా తెలియదు. ఇష్టం ఉంటే కలిసి బతకాలి, ఇష్టం లేదు అనుకుంటే విడిపోవడమే. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు. బాబీ అంటే నాకు చాలా ఇష్టం లోకేశ్వరి. నాకు తెలిసి వాడంత మంచివాడు ఎవరో ఉండరు. వాణ్ణి బాధ పెడితే నా కన్న తండ్రి అయినా నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టం లేకపోతే వదిలేసుకోవాలి. బాగుంది. మరి గుండం అంటే నీకు ఇష్టం లేదుగా, తమరెందుకు వదిలేసుకోలేదు? లోకి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? లేకపోతే ఆయనే మాట్లాడుతున్నారు. నేనేం తప్పుగా అనడం లేదే. నువ్వు వాడికి దూరంగా ఉంటున్నావు కాబట్టి ఇష్టం లేకపోతే వదిలేయి అంటున్నాను. అయ్యో, అవేం మాట్లాడండి. అంటే నువ్వు నన్నే తప్పు పడుతున్నావా? మరి మీరు మాట్లాడిన మాట తప్పే కదండి. కానీ వాళ్ళ మధ్య జరుగుతుందేంటో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం జరుగుతుంది? మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా జరుగుతుందా? మొగుడు పెళ్ళాలు అన్న తర్వాత చిన్నపాటి మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఆ క్షణంలో ఒకరంటే ఒకరికి ఇష్టం లేనట్టు కనపడొచ్చు. అంత మాత్రాన విడిపమ్మని సలహా ఇస్తారా? చూడులోకి, ఇది మీ ఇద్దరి మధ్యనే ఉండాల్సిన విషయం. ఇక మీదట ఇలాంటివి మా వరకు రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది. ఏమండి, మీరు రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బాబీ అంటే నాకు చాలా ఇష్టం. ఏమండి, నేను కూడా చెప్పాను కదండి, మీరు రండి రండి,
పదండి. ఇప్పటి వరకు గుండమ్మ నాకు నీతులు చెప్తుంది అనుకుంటే ఇప్పుడు ఆది కూడా మొదలు పెట్టాడు. నీ తమ్ముడంటే నీకు అంత ఇష్టమా? సరే, పెత్తనం ఉంది కదా అని నన్ను అవమానించి మాట్లాడావు కదా. మేడం, నాకు మీరు చెప్పింది వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడం అన్నారు. ఇప్పుడు ఏయ్, నీకు మీ అమ్మ బ్రతకాలని లేదా? మీ అమ్మ బ్రతకాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. అది కాదు మేడం, నేను అలా చేస్తే మీ పగ నెరవేరుతుంది, కానీ దానివల్ల నాకు ప్రాబ్లం వస్తుంది. నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వన్నింటికి ప్రిపేర్ అయి ఉండు. బాయ్. ఆది, నా మీద అనవసరంగా ఫైర్ అయ్యి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. పాపం, రాబోయే సుడిగుండంలో పడి మీరిద్దరూ మునిగిపోవడం. కాఫీ, టీ హనీ, నన్ను ఎందుకు పిలిచావు? చెప్తాను, కానీ ఈ రోజు నేనేమిచ్చినా నువ్వు తీసుకోవాలి. చెప్పండి, కాఫీ, టీ? కాఫీ. రొమాంటిక్. కాఫీ. థ్యాంక్స్. అని మనం ఢిల్లీ వెళ్ళే ఫైనల్స్కి త్వరలోనే డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. సో మనం ప్రాక్టీస్ త్వరగా స్టార్ట్ చేయాలి. నీకు ఎప్పుడు దేని గురించి మాట్లాడాలో తెలియదు. వర్క్ గురించి ఆఫీస్లో మాట్లాడాలి. ఇలా ఇంట్లో ఉన్నప్పుడు, అదే మన ఇద్దరమే ఉన్నప్పుడు పర్సనల్స్ గురించి మాట్లాడుకోవాలి. నీకు నాకు పర్సనల్స్ ఏమున్నాయి? నాకున్నాయి. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరికీ ఉంటాయి. అదే, నువ్వు చాలా మ్యాన్లీగా ఉంటావు. నీకు ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది. ఇది చెప్పడానికి పిలిచావా ఏంటి? లేదు, నేను నీకు పడిపోయానని నీతో చెప్పాలని పిలిచాను. ఐ లవ్ యూ ఆది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడితే ఐ లవ్ యూ అని అది మరీ ఇంత క్యాజువల్గా వాడే పదం కాదు, తెలుసా? ఆది, నేనేమైనా చిన్న పిల్లనా? అందరికీ ఐ లవ్ యూ చెప్తున్నానా? నీకే కదా చెప్తుంది. వాట్ యు మీన్? ఐ మీన్ ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నేను వెళ్తున్నాను. ఆది ఆది ఆది, ప్లీజ్. ఏంటి, నేను ఐ లవ్ యూ చెప్తుంటే రిప్లై ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు? చూడు హనీ, నాకు పెళ్ళయింది. అయితే నీ భార్య అంటే నీకు ఇష్టం లేదు కదా? అయితే నువ్వంటే ఇష్టం అని చెప్పలేదు కదా? నేను చెప్తున్నాను కదా. ప్లీజ్ ఆది, నన్ను అర్థం చేసుకో. హే హనీ, బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు నాతో పాటు కో మోడల్గా వర్క్ చేస్తున్నావు కాబట్టి నేను పిలిచాను. ఒకే ప్రొఫెషన్లో ఉన్నామని నీకు రెస్పెక్ట్ ఇచ్చాను. ఏమండి, మీకేం కాలేదు కదా? నువ్వు ఇక్కడ మీరు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకుంటున్నారా? తనేదో మాట్లాడాలని రమ్మంటే. తెలుసండి, మీరు బయలుదేరుతున్నప్పుడు లోకి తుమ్మితే అపశకునమని ఫీల్ అయ్యాను. నిజంగా అపశకునమే అంటూ హనీ నుంచి నాకు కాల్ వచ్చిందండి.
నేను తనని కొట్టానన్న కోపంతో నా మీద పగ సాధించడానికి మిమ్మల్ని అడ్డు పెట్టుకోవాలని చూస్తోందండి. అడ్డు పెట్టుకోవడం కాదు, నన్ను ప్రేమించిందంట. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నీతో ఉంటాను అంటుంది. చెంపచెళ్ళు అనిపించాను. అందుకే ముక్కు మొహం తెలియని ఆడపిల్లని తీసుకొచ్చి అంత చనువు ఇవ్వకూడదు అన్నాను. అదే ఇంకొక మగాడైతే ఏం గొడవ జరిగినా ఆ లెక్క వేరేలా ఉంటుందండి. కానీ ఆడపిల్ల విషయంలో అలా కాదు. తనకేవైనా అయితే తప్పు మీదే అంటారు. ఏంటి అయ్యేది? నీ మొహం నాకు చూపించొద్దని చెప్పేశాను. ఇంకా దానికి మనకి ఏ సంబంధం లేదు. పద. రైటర్ గారు, సార్. ఇతని పేరు ఆదిత్య, అనుమానితుడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెట్టండి. అలాగే సార్. కానిస్టేబుల్స్. మీరేమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోమని చెప్పాను కదా. సార్, అది కాదు, మా ఆయనతో కొంచెం మాట్లాడాలి. అలా కుదరదమ్మా, అతను ఇప్పుడు నేరస్తుడు. సార్, నేరం రుజువు కానంత వరకు మా అన్నయ్య నేరస్తుడు కాదు. అలా మాట్లాడకండి. బాబీ, మనం ఇక్కడ గొడవ పడ్డానికి రాలేదు. మీ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చాం. కామ్గా ఉండు. ఎస్ఐ గారు, ఆయన ఏంటో మీకు తెలీదు, మాకు తెలుసండి. బయట సొసైటీలో చాలా మంచి పేరుంది, చాలా మందికి తెలుసు. ఏమండి? అన్నయ్య, అయిపోయింది. ఇంతకాలం నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట, మా నాన్న నిలబెట్టుకుంటూ వచ్చిన మా కుటుంబ గౌరవం నా వల్ల నాశనం అయిపోయాయి. ఎందుకన్నయ్య నువ్వు అలా అనుకుంటున్నావు? నువ్వు ఏ తప్పు చేయలేదు. అలానే నిరూపించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. ఎవరు నన్ను కాపాడలేరు. ఏమండి? అలా అనకండి. ముందు మీరు డీలా పడిపోకండి. మీరు ఏ తప్పు చేయలేదని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. అసలు ఈ హనీ ఎవరు? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు తను ఎక్కడ పరిచయం అయింది? లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్లో మోడల్గా పరిచయం అయింది. తను ఒక మంచి మోడల్. అంతవరకే తెలుసు తప్ప తను ఎక్కడ ఉంటుంది, తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, అవేవి నాకు తెలీదు. మినిమం డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా తనని తీసుకొచ్చి మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారన్నయ్య? అందుకే కదరా ఇప్పుడు ఇక్కడున్నాను. ఉదయం తన దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. మధ్యాహ్నం తను మిస్ అయిందని నా మీద కేసు పెట్టారంటే ఏం జరిగిందో, తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అర్థం కావడం లేదు. నాకు అనుమానం అక్కడే వచ్చిందండి. ఎవరు కావాలని మిమ్మల్ని ఇరికించాలని చేస్తున్నట్టుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రల్ని ఛేదిస్తాను.
హనీ ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు నిలబెట్టి మిమ్మల్ని నిర్దోషిగా బయటకు తీసుకెళ్తానండి. బాబీ, మనం హనీ ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్ళి అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సరే వదినా. ఏమండి, మీరు ధైర్యంగా ఉండండి. అన్నయ్య, వదిన సంగతి నీకు తెలుసుగా. తను చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. మిమ్మల్ని నిర్దోషిగా ఖచ్చితంగా బయటకు తీసుకొస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండన్నయ్య. వెళ్ళొస్తాను. జాగ్రత్త. దరిద్రపు కొట్టుదాన్ని ఏ ముహూర్తంలో తన దగ్గర జాయిన్ చేసుకున్నాడో పోలీస్ స్టేషన్ లో పడాల్సి వచ్చింది. ఏమండి, మన ఆదికేం కాదు కదా, వాడిని వదిలేస్తారు కదా బావా? అసలేం జరుగుతుంది? ఆ హనీ మాయమైపోవటం ఏంటి? అది ఆదినే చేశాడని పోలీసులు వాడిని అరెస్ట్ చేయటం ఏంటే? ఒక ఆడపిల్లని మాయం చేస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? మాయమే చేశాడు, ఇంకేమైనా చేశాడో. ఉసై, నా దగ్గర కూడా నాటకాలు ఆడకు. ఆ పిల్లని మాయం చేసింది నువ్వే కదూ? ఏ, నీతో చెప్తే వాళ్ళందరికీ చెప్తావా, లేక పేపర్లో వేయిస్తావా? అది కాదే, నీ టార్గెట్ గుండమ్మ కదా. అయితే గీతే దాన్ని లోపల వెయ్యాలి గాని ఆది నేయించడం ఏంటే? మీ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? ఒక్కగానొక్క బిడ్డే, వాడంటే నాకు ప్రాణం. వాణ్ణి ఏ ఒక్కరు కొట్టినా నువ్వు బాధపడతావు కదా. బాధపడ్డమేంటే, నా ప్రాణమే పోతుందే. సో నిన్ను ఏడు పెంచాలి అంటే నిన్ను కొట్టక్కర్లేదు కదా. గుండమ్మకి ఆదినే అన్ని. అందుకే ఉల్లిపాయను వేసి ఎలకని పట్టినట్టు హనీని వేసి ఆది నిరికించాను. గుండమ్మని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఈ కేసులో ఆది బయటికి రావడం అనేది జరగని పని. ఆ గుండమ్మ కన్నీటికి అంతం ఉండదు. వాడేమో జైలు ఏడుస్తాడు, మన ఇంట్లో ఏడుద్దావే. ఇక చేసేదేముంది? హనీ గాని కనిపించకపోతే ఈ కేసు మిస్సింగ్ కేసుతో ఆగదు, ఇంకా పెద్ద కేసు అయిపోతుంది. అప్పుడు ఆదిని మనం అస్సలు కాపాడుకోలేము. ఆ అబ్బాయిని కాపాడటం మన వల్ల కాదే. శనివారం పూట చెప్తున్నాను, ఆ అబ్బాయినిక ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాపాడాలి. నానమ్మా, ఏమన్నా? ఏముంది, ఇక ఏడుకొండలు. అది కాదు, దానికి ముందు ఏమన్నావు? శనివారం రోజు చెప్తున్నాను, ఇక ఆదిని ఆ ఏడుకొండల వాడే కాపాడాలి అంటున్నాను. ఎప్పుడొచ్చారు?
రేపు శనివారం హాస్పిటల్కి వస్తాను డాక్టర్, ష్యూర్. హనీ హనీ దొరికింది. ఏంటిది నన్ను మాట్లాడేది? నిజం బాబీ, అర్జెంటుగా మనం ఒక చోటుకి వెళ్ళాలి. పద. పదండి వదినా. ఇది ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నట్టు? నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం బాగి చచ్చావో తెలియదు కానీ నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నావని ఆ గుండమ్మకి తెలిసిపోయింది. ఎలాంటి ఛాన్స్ దొరకకూడదని మీ అమ్మని వేరే హాస్పిటల్కి నేనే షిఫ్ట్ చేయించాను. నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఆదిత్యని ట్రాప్ చేయమని నాకు డబ్బులు ఇచ్చారు. నా ప్రయత్నం నేను చేశాను. తర్వాత తన్ని ఇరికించమన్నారు, కనిపించకుండా దాక్కున్నాను. మీరు అనుకున్నట్టే ఆదిత్య కేసులో ఇరుక్కున్నాడు కదా, గుండమ్మ బాధపడుతుంది కదా, సో నా పని అయిపోయింది. అవ్వలేదు. నువ్వు ఇంకా 2 రోజులు హైడింగ్ లోనే ఉండాలి. మేడం, అవతల మా అమ్మకి ఆపరేషన్. ఈ సమయంలో నేను తన దగ్గర ఉండాలి. నేను వెళ్ళాలి. ఏయ్, ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా? ఇక్కడ నేను చేపిస్తేనే అక్కడ మీ అమ్మకి ఆపరేషన్ జరిగేది. మేడం, మీరు ఇలా మాట్లాడడం తప్పు. ఏయ్, డబ్బుల కోసం పరాయి మగాన్ని వల్ల వేసుకోవడానికి వచ్చిన నువ్వు నాకు తప్పులు చెప్తున్నావా? డబ్బుల కోసమే చేశాను, కానీ మీరు అనుకుంటున్నట్టు అలాంటి మనిషిని కాదు నేను. ఏంటి మేడం ఇది? ఎందుకు నన్ను కట్టేస్తున్నారు? ముందు జాగ్రత్త హనీ. అమ్మ కోసం నేను చెప్పిన అడ్డమైన పనులు చేయడానికి సిద్ధమైపోయావు. ఇప్పుడు అదే అమ్మని దగ్గరుండి చూసుకోవాలని నన్ను మోసం చేసి నువ్వు బయటికి వెళ్ళమని గ్యారంటీ ఏంటి? లేదు, నేను బయటికి వెళ్ళను మేడం. నన్ను వదలమని చెప్పండి. నా నీడనే నేను నమ్మను, నిన్నెలా నమ్ముతాను? పొరపాటున నువ్వు బయట ఎవరికైనా కనబడ్డావనుకో, మునిగేది ఆ గుండమ్మ కాదు, నువ్వు నేను. ఇది ముందు జాగ్రత్త. రేయ్, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పించుకోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తే ఏం మాత్రం ఆలోచించకుండా లేపేయండి. వస్తాను హనీ.
ఇదిగో తిని త్వరగా పడుకో, రేపు ఉదయాన్నే కోర్టుకి తీసుకెళ్తాం. రేపు ఆదికి కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడుతుంది నాయనమ్మా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? దానికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను నాయనమ్మా. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నా కంట్రోల్లో ఉంది. ఆది జైలుకు వెళ్ళడం ఖాయం. ఆదిని తలుచుకుని ఆ గుండమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే ఈ కళ్ళతో చూసి ఆనందించడం ఖాయం. లోకి ఎవరు ఎలాంటి నిర్ణయానికైనా రావచ్చు, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. అది బయటపడినప్పుడే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. కాదమ్మా, రేపు వాణ్ణి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. హనీ ఏమైందో తెలీదు. తను కనపడకపోతే పోలీసులు నమ్మిందే నిజం అవుతుందమ్మా. నా కొడుక్కి శిక్ష పడుతుంది. ఆయనకి ఎలాంటి శిక్ష పడదు. హనీని కోర్టుకి నేను తీసుకొస్తాను. ఈ నాటకం ఎవరు ఆడారో, ఎందుకు ఆడారో మొత్తం దాంతో చెప్పించి ఆయనని నిర్దోషి అని నిరూపించి బయటికి నేను తీసుకొస్తాను. అమ్మా, అవును మావయ్య, ఈ గుండమ్మ మాట అంటే మాటే. మీరు భోంచెద్దురుగాని రండి. ఏమండి? నానా, రే అది ఏంట్రా ఇదంతా? ఆదిత్య గారు, మీ దగ్గర ట్రైన్ అవుతున్న హనీ అనే అమ్మాయిని మీరు కిడ్నాప్ చేశారని మీ మీద కేసు పెట్టారు. ఇది ఎంతవరకు నిజం? అదంతా అబద్ధం. నా మీద తప్పుడు కేసు పెట్టారు. హనీ ఏమైందో నిజంగా నాకు తెలీదు. హనీకి మీకు లవ్ అఫేర్ ఉందని, తను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని పట్టుబడితేనే మీరు ఇలా చేశారని బయట రూమర్స్ వస్తున్నాయి. దానికి మీ సమాధానం? ఎవరు చెప్పారండి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందని? లేనిపోనివి కల్పించి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. బాబీ ఆగు. సార్, ఇంకో ప్రశ్న. ఆపండియా, పదండి. ఏమండి? సార్ చెప్పండి సార్, హనీ అసలు బ్రతికుందా? చంపేశారంట.